ఆ ఆసుపత్రి రాయలసీమ జిల్లాలకే పెద్ద దిక్కులాంటిది. పొరుగున్న తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆసుపత్రికి ఇప్పుడు జబ్బు చేస్తుంది. నిధులు, సిబ్బంది కొరత ఆసుపత్రిని పట్టిపీడిస్తుంది. అదే శ్రీవారి పాదాల చెంతన ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోని రుయా ఆసుపత్రి దయనీయ స్థితిపై మా కరెస్పాండెంట్ మధు అందిస్తున్న స్పెషల్ స్టోరీ. రాయలసీమకే పెద్ద దిక్కు లాంటిది తిరుపతి రుయా ఆసుపత్రి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, రోగులకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది తిరుపతి రుయా ఆసుపత్రి పరిస్థితి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రి ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. రోజుకు 1000 మంది పైగా రోగులు వస్తుంటారు. సౌకర్యాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ భవనం కార్డియాలజీ విభాగం. ఈ వార్డులో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. ఇక్కడ ఉండాలంటే రోగులే కాదు, వైద్యులు కూడా భయపడుతున్నారు. ఇంతటి దారుణ స్థితిలో ఇక్కడ పనిచేయలేమని 2 ఏళ్లుగా సిబ్బంది మొత్తుకుంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇక్కడి పరిస్థితులు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలోనే ఆసుపత్రుల పరిస్థితి ఇంత దారుణమా అంటూ జనం మండిపడుతున్నారు. చాలా దయనీయంగా తయారైపోయింది. అక్కడ కనీసం సిబ్బంది కొరతుండాది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చనిపోయిన డెడ్ బాడీస్ అయితే ఎత్తుకొని మూలబారేస్తే ఈ మధ్యలో కుక్కలు కూడా పీక్కొని తీసుకున్న సందర్భాలు కూడా అనేకం పత్రికల్లో, మీడియాలో రావడం జరిగింది. కానీ ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు. ఆయనకు రుయా హాస్పిటల్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే పేద ప్రజలు ఈరోజు వైద్యం అనేది ఒక ఖరీదైన వస్తువులాగా తయారైపోయింది. కార్పొరేట్ వైద్యం అందని పక్షంలో పేద ప్రజలంతా కూడా రుయా హాస్పిటల్కి పోయి అక్కడ వైద్యం కోసం గంటల తరబడి ఓపీల కోసం రోడ్ల మీద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడుతుంది. రుయా ఆసుపత్రిలో ఒక్క కార్డియాలజీ విభాగమే కాదు, మిగతా వార్డుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కొన్ని వార్డులకు అసలు సిబ్బందే లేరు. చిన్నపిల్లల వార్డు పరిస్థితి దయనీయంగా ఉంది. తగిన సంఖ్యలో బెడ్లు లేకపోవడంతో ఒక్కో బెడ్ పై 2-3 పిల్లలను పడుకోబెడుతున్నారు. ఈ హాస్పిటల్కి రాను సంవత్సరానికి పూర్తిగా శిథిలమై ప్రజలకు ఏమాత్రం సౌకర్యం లేకుండా అన్ని కొరతలే. ఇక్కడ వైద్యుల కొరతే, ఎక్స్రే డిపార్ట్మెంట్ల కొరతే, సిబ్బంది కొరతే, చివరకు ఎమర్జెన్సీ వార్డులో కూడా ట్రాలీని వాళ్ళ బంధువులే తోసుకొని పోవాలా. ఆ రోగి ఉంటాడు కదా, ఆ రోగి సహాయకులే చేయాలా. రోగి సహాయకులు లేకుంటే రోగే సెలైన్ బాటల్లో కుడి చేత్తో ఎడమ చేతికి ఎక్కుతాడు, కుడి చేత్తో ఎత్తుకొని పోయే పరిస్థితి కళ్ళకు కట్టిట్టు స్పష్టంగా ఈ హాస్పిటల్లో ఎవరు చూసినా కనపడుతుంది. ఎక్కడ నీళ్ళు వర్షం పడితే నీళ్ళంతా హాస్పిటలే, లోపల పేషెంట్ల పైన అంతా తావడమే, ఒక మంచం పైన 2-3 బండ పెట్టడమే, ఒక సెలైన్ బాట్ స్టాండ్కి 4 అతికి తగిలించడమే. ఇంకా ఎక్కువ మాట్లాడితే పేషెంట్కి ఉండే అటెండర్ చేతే సెలైన్ బాటిల్ ఇస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఆ ప్రభుత్వము. ఇది కోట్లు ఖర్చు పెడుతున్న ఈ నిధులు వేరే దానికి, వాళ్ళు తిరిగేదానికి, అలాంటిది సామాన్య ప్రజలు చేసుకునే వైద్యానికి డబ్బులు కేటాయించడానికి ఏడుస్తున్నారు. సిబ్బంది కొరతతో పాటు నిధుల కొరత కూడా వేధిస్తోంది. స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు 100 మంది స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కింది స్థాయి సిబ్బంది పోస్టులు 120 ఖాళీగా ఉన్నాయి. రోగుల స్ట్రెచ్చర్లు తీసుకెళ్లేవారు కూడా కరువయ్యారు. మేము కలిగి నిండి వచ్చినాం. ఇక్కడ ఎవరే కానీ అసలు బండి కూడా వెళ్ళా దబ్బుకునేదండి. ఇలా మేము ఇదేమో అదెత్తుపో అంటారు. లాస్ట్కి మేమే దబ్బుకొని పోతాను. ఎవరే కానీ పట్టించుకోవాలి. ఎట్లా మేమేం చేయాలి సార్, వాళ్ళ ఇబ్బంది పెడతాను. తర్వాత ఈ కార్డియాలజీ డిపార్ట్మెంటు అంటే ఈ బిల్డింగ్ కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి ఇంత మునుపు మన హెల్త్ సెక్రటరీ వచ్చినప్పుడు ఇక్కడ డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ చూడమన్నారు. ఈ బిల్డింగ్ కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి ఆ డ్యామేజ్ ఉన్న దాంట్లో వాళ్ళకి వీలు ఇక్కడ డయాలసిస్ చేయడం కష్టమని చెప్పిన దానివల్ల ఇదేమన్నా రిపేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా, లేకపోతే ఇదేమన్నా డ్యామేజ్ అవుతుందంటే ఇదేమన్నా డిమాలిష్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ఐఐటి నుంచి ఇంజనీర్లు వచ్చారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రుయా ఆసుపత్రికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, భవనాలకు మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు. నిధులు, సిబ్బంది కొరత తిరుపతి రుయా ఆసుపత్రిని పట్టి పీడిస్తున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్తున్న చంద్రబాబు సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. వీడియో జర్నలిస్టు హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.